3 హత్యలు, 2 నిందితులు, 19 ఏళ్ల మర్డర్ మిస్టరీ, ట్విస్టుల మీద ట్విస్టులు, సంవత్సరాల పాటు ఛేదించలేకపోయిన నెత్తుటి చరిత్ర. ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా కాదు, నిజ జీవితంలో ఓ మారణ మృగం లిఖించిన మారణ కాండ. 19 సంవత్సరాల ఈ మర్డర్ మిస్టరీలో నిందితులను పట్టుకోవడం పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు ఈ కేసును సాల్వ్ చేయడం కోసం ఏఐ ఎంట్రీ ఇచ్చింది. మరైతే ఈ అసాధారణ మర్డర్ మిస్టరీకి ఏఐ పరిష్కారం చూపించిందా? అసలు ఈ క్రైమ్ కథలో హంతకులు ఎవరు? వారు ఇన్ని సంవత్సరాలు ఎలా తప్పించుకున్నారు? పోలీసులకు సాధ్యం కాని 19 సంవత్సరాల ఈ మర్డర్ మిస్టరీని ఏఐ ఎలా సాల్వ్ చేసింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే అది కేరళ కొల్లాం జిల్లాలోని అంచల్ పట్టణం. 2006 ఫిబ్రవరి 10 సాయంత్రం 6 గంటల సమయంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో పనిచేసే శాంతమ్మ అప్పుడే ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళారు. అంతే, ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. గది మొత్తం రక్తసిక్తంగా కనిపించింది. తన ఒక్కగానొక్క కుమార్తె రంజని, ఆమె 17 రోజుల కవల పిల్లలు రక్తపు మడుగుల్లో విగత జీవులుగా పడి ఉన్నారు. ఎవరో వీరు ముగ్గురిని అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశారు. 17 రోజుల పసిపిల్లలనే కనికరం కూడా లేకుండా దారుణాతి దారుణంగా చంపేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అక్కడ దొరికిన ద్విచక్ర వాహనం ఆధారంగా ఆర్మీలో పనిచేస్తున్న దివిల్ రాజేష్ ఈ హత్యకు కారణమని తెలుసుకుంది. కానీ ఎంత వెతికినా వారి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆ తర్వాత 2010లో ఈ కేసు సిబిఐకి బదిలీ అయింది. అయినా కూడా నిందితులు జాడా బయటపడలేదు. కట్ చేస్తే ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఏఐ ఎంట్రీ ఇచ్చింది. ఈ దర్యాప్తులో పోలీస్ అధికారులు ఏఐ సహాయంతో మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి 19 ఏళ్లు పూర్తయిపోయింది. పోలీసుల దగ్గర ఉన్న ఆధారం రాజేష్ ఫోటో ఒక్కటి. అయితే అది కూడా 19 ఏళ్ల క్రితం నాటిదే. అయితే ఆ ఫోటో సాయంతో అతడిని పట్టుకోవడం ఎలా అని ఆలోచించిన అధికారులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే రాజేష్ పాత ఫోటోను ఉపయోగించి అతడు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో ఏఐ సాయంతో ఓ ఫోటోను సృష్టించారు. తర్వాత వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉన్న లక్షలాది ఫోటోలను ఏఐని ఉపయోగించి జల్లెడ పట్టగా ఓ పెళ్లి ఫోటోలో ఉన్న వ్యక్తి 90% మేర మ్యాచ్ అయ్యాడు. వెంటనే వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు పుదుచ్చేరి వెళ్లి రాజేష్ను, అతడి ద్వారా దివిల్ను గుర్తించి అరెస్టు చేశారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఈ క్రైమ్ గురించి ఇంకాస్త డీప్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకే గ్రామానికి చెందిన రంజని, దివిల్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కూడా అయిపోయింది. దీంతో దివిల్ ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. 2006 జనవరిలో ఆమె కవలలకు జన్మనిచ్చింది. తనను మోసం చేసిన దివిల్పై న్యాయ పోరాటానికి సిద్ధమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న దివిల్ రంజనిని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం ఆర్మీలోనే తనతో పనిచేస్తున్న రాజేష్ సహాయం కోరాడు. వారి పథకంలో భాగంగా రాజేష్ వచ్చి తనను అనిల్ కుమార్గా రంజనికి పరిచయం చేసుకున్నాడు. దివిల్పై పోరులో సహకరిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలోనే తన పిల్లలకు తండ్రి దివిల్ అని అతడికి DNA పరీక్షలు చేయించాలని కేరళ మహిళా కమిషన్ను ఆశ్రయించిన రంజని అందుకు కావలసిన ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా రంజనిని అంతం చేయాలని దివిల్, రాజేష్ నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 10 రంజని ఇంటికి వచ్చిన రాజేష్ పిల్లల పుట్టినరోజు ధృవీకరణ పత్రాలు తీసుకుని రావాలని చెప్పి శాంతమ్మను పంచాయతీ ఆఫీస్కు పంపించాడు. ఆమె వెళ్లిన వెంటనే రంజని గొంతు కోసి చంపేశాడు. తర్వాత 17 రోజుల 2 పసికందులు అని కూడా చూడకుండా అలాగే చంపి అక్కడి నుంచి పరారైపోయాడు. తర్వాత హంతకులిద్దరూ ఏమీ తెలియనట్టుగా పఠాన్కోట్లోని ఆర్మీ బేస్ క్యాంప్కు వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగా వీరిని నిందితులుగా గుర్తించిన పోలీసులు పఠాన్కోట్ ఆర్మీ బేస్కు వెళ్లారు. అయితే అప్పటికే ఆ ఇద్దరు అక్కడ నుంచి పరారైపోయారు. అక్కడ నుంచి పుదుచ్చేరి వెళ్లిపోయి విష్ణు, ప్రవీణ్ కుమార్ అనే తప్పుడు పేర్లతో ఇంటీరియర్ డిజైనర్లుగా అవతారం ఎత్తేశారు. ఈ క్రమంలో ఓ వివాహ వేడుకలో తీసిన ఫోటోలో ఉన్న రాజేష్ను ఏఐ గుర్తించడంతో ఇద్దరి అసలు జాతకాలు బయటపడ్డాయి. ఏదేమైనా ఏఐ నేటి దైనందిన జీవితంలోనే కాదు, నేర పరిశోధనలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పోలీసులకు సవాల్గా నిలిచిన కేసుల చిక్కుముళ్లను కూడా చాలా సునాయాసంగా విప్పి నేరస్తులను కటకటాల వెనక నెట్టివేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.